So, hi team, Kumdara team, I'm founder CEO to Dr. Bridge, abroad MBBS consultant services, I'm a professional education consultant and career counselor. సో టుడేస్ టాపిక్ వస్తారు సార్, చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారండి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్లో వచ్చేసరికి మనకి 15 lakhs ఎంబీబీఎస్ అయిపోతుంది, తర్వాత 13.5 lakhs ఎంబీబీఎస్ అయిపోతుంది, తర్వాత 20 lakhs ఎంబీబీఎస్ అయిపోతుంది, 3.5 lakhs ఎంబీబీఎస్ అయిపోతుంది, 1.5 lakhs ఎంబీబీఎస్ అయిపోతుంది. తర్వాత అంటే వాళ్ళ ఇష్టం అనమాట. అంటే మన చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాలోనో లేకపోతే యూట్యూబ్లోనో మనకి ఎక్కడ వస్తారు యాడ్ వస్తుంది. యాడ్లో ఏమనిపిస్తుంది, అసలు 13.5 lakhs ఎంబీబీఎస్ అయిపోతుంది, లేదా 16.5 lakhs, తర్వాత ఫ్రీ ఎంబీబీఎస్, ఫ్రీ మెడికల్ పీజీ, అన్ని ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, ఫ్రీ పీజీ. సో మనం ఏమనుకుంటాం, నిజమే అనుకుంటాం 13 లక్షలు అయిపోతుంది, 14 లక్షలు అయిపోతుంది. సెమ్ ఇంకో చాలా మంది చెప్పింది ఏంటంటే మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి సెమ్ వైజ్ చెప్తారు. అంటే 1.5 lakhs అయిపోతుంది, 2.5 lakhs అయిపోతుంది, 1.75 lakhs ఎంబీబీఎస్ అయిపోతుందని మీకు సెమ్ వైజ్ చెప్తారు బేసికల్గా, రైట్? సో ఇది 100% వస్తారు, మిమ్మల్ని ఈజీగా మీరు మ్యానిపులేట్ అవుతారు, ఈజీగా మిమ్మల్ని మిస్లీడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేస్తారండి బేసికల్గా. సో అసలు మీకు యాక్చువల్గా ఎంబీబీఎస్ అబ్రాడ్కి, అది జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, అసలు ఏ కంట్రీకైనా ఎంబీబీఎస్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఈరోజు క్లియర్ కట్గా తెలుసుకుందామండి, ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో అండి, సో మీకు అబ్రాడ్లో వస్తారికి, ఎస్పెషల్లీ రష్యాలో వస్తారికి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్, మీ బడ్జెట్ వస్తారికి 25 lakhs to 30 lakhs ఒక బడ్జెట్ ఉంది, 30 to 40, 40 to 50 లా డిఫరెంట్ యూనివర్సిటీస్, ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెస్ట్ నేషనల్, అంటే మీకు మీ డిగ్రీ 100% వ్యాలిడ్ అవుతుంది అనమాట. దట్టు మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు డిగ్రీ వ్యాలిడేషన్ వస్తుంది. ద హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీకు బడ్జెట్లో అన్ని రకాల యూనివర్సిటీస్ రైట్ నా ఓపెన్ అయి ఉన్నాయి. సో మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి, ఓకేనండి? సో కాబట్టి ఎందుకంటే ఆ సీట్లు చాలా తక్కువ ఉంటాయి, మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. మళ్ళీ తర్వాత రిజల్ట్స్, కౌన్సిలింగ్, స్టెప్ బై స్టెప్, మీకు అసలు అప్పుడు దాకా అడ్మిషన్స్ ఉండవు, ఎందుకంటే చాలా లిమిటెడ్ అడ్మిషన్స్ అవన్నీ, ఓకేనండి? తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు 20 లక్షలు దొరికిన తర్వాత 30 పెట్టాలి అంటే యూనివర్సిటీ అయిపోతుంది, మళ్ళీ 30 lakhs వెళ్ళాలి, 30 నుంచి 35 వెళ్ళాలి, 40, 45 అలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. సో మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే మీకు అప్ టు రిజల్ట్స్ వరకు మీ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది, ప్రాబ్లం. జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి, ఎంతో కొంత కట్టేసి, అప్పుడైనా మీకు అడ్మిషన్ ఎండింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు వద్దనుకుంటే మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది మీకు ఇండియా సీట్ వస్తే, ఓకేనా? ఓకే. సో టుడేస్ టాపిక్ అసలు యాక్చువల్ బడ్జెట్ అసలు ఎంత అవుతుంది, యాక్చువల్ బడ్జెట్ అసలు ఎంత అవుతుంది, అది 20 లక్షలు అవుతుందా, 25 లక్షలు అవుతుందా, 30 లక్షలు అవుతుందా, 40 లక్షలు అవుతుందా, అసలు ఏ కంట్రీకి ఎంత అవుతుంది అసలు క్లియర్ కట్గా చెప్తానండి. సో మీరు బడ్జెట్ అంటే, మీరు ఎప్పుడైనా సార్ ఒక బడ్జెట్ అంటే, మీరు బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే, ఓకేనండి, మీరు బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే అసలు ఏమేమి పాయింట్లు కన్సిడర్ చేయాలి. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్ ఎవర్ ద కంట్రీ, ఓకేనండి, మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు, సో మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఓకేనండి, అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి. సో అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి బడ్జెట్ అంటే సార్, మనకి బడ్జెట్ అంటే మీకు టోటల్ బడ్జెట్, చాలా మంది చెప్పేది ఏమని ఇంత ముందు చెప్పాను కదా, 13.5 lakhs అంటారు, లేదా 20 lakhs అంటారు, 25 lakhs అంటారు, 30 lakhs అంటారు, 35 lakhs అంటారు, వాట్ ఎవర్ 40 lakhs అంటారు, లేదా ఫ్రీ ఎంబీబీఎస్ అంటారు. అసలు ఏంటి, అసలు బడ్జెట్ మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట, ఓకేనా? సో మన బడ్జెట్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి. సో బడ్జెట్ వస్తారు, మన ఫస్ట్ బడ్జెట్ లో వచ్చేసరికి సో ట్యూషన్ ఫీజు ఉంటుందండి, ట్యూషన్ ఫీ, తర్వాత వచ్చేసరికి హాస్టల్ ఫీ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి మెస్ ఫీ ఉంటుంది. మీకు అబ్రాడ్ అంటే హాస్టల్ వేరు, మెస్ వేరు అండి. మన ఇండియా అనుకోండి, హాస్టల్ అంటే మెస్ అన్న సేమ్, అన్ని కలిసి ఉంటాయి, మీకు ఫుడ్ ప్లస్ అకామిడేషన్ రెండు కలిసి ఉంటాయి హాస్టల్ అంటే. బట్ ఫారెన్ అలా కాదు. సో హాస్టల్ అంటే సపరేట్గా ఉంటుంది, అంటే హాస్టల్ అంటే అకామిడేషన్, మెస్ అంటే ఫుడ్ అనమాట. సో ట్యూషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అదర్ ఎక్స్పెన్సెస్, అంటే ట్రావెల్ అవ్వచ్చు, నార్మల్ అదర్ ఎక్స్పెన్సెస్ అంటే మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉండొచ్చు, ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ట్యూషన్ ఫీజు అనేది ఎప్పుడైనా పర్ ఇయర్ క్యాల్కులేట్ చేయాలి, హాస్టల్ ఫీజు అని అంతే పర్ ఇయర్, మెస్ ఫీజు అని అంతే పర్ ఇయర్ క్యాల్కులేట్ చేయాలి. మిమ్మల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఓన్లీ చాలా మంది ట్యూషన్ ఫీజు చెప్తారు, హాస్టల్ ఫీజు చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీజు చెప్తే
హాస్టల్ ఫీజు చెప్పరు. హాస్టల్ ఫీజు చెప్తే ట్యూషన్ ఫీజు చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీజు చెప్పారనుకోండి, హాస్టల్ ఫీజు చెప్పరు. హాస్టల్ ఫీజు చెప్పారనుకోండి, మెస్ ఫీజు చెప్పరు. ఈ రెండు చెప్పారనుకోండి, అదర్ ఎక్స్పెన్సెస్ చెప్పరు. సో కాబట్టి మీరు కంపల్సరీ ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు మీరు, సో అది ట్యూషన్ ఫీజు ఉంటుంది, హాస్టల్ ఫీజు ఉంటుంది, అక్కడ ఉండాలి, చదువుకోవాలి, అక్కడ ఉండాలి, తినాలి, ఫుడ్ ఎక్స్పెన్స్ ఉంటుంది, అక్కడ తిరగాలి, అంటే మన డే టు డే ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, పర్సనల్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనము తెలుసుకొని ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఈ కాంపోనెంట్స్ అన్ని తీసుకుంటేనే ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంటే ట్రావెల్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, మన పర్సనల్గా డే టు డే ఎక్స్పెన్సెస్ అయ్యవచ్చు. ఇవన్నీ కలుపుకుంటేనే మీ బడ్జెట్ అవుతుంది. మీకు చాలా మంది మిమ్మల్ని మిస్లీడ్ చేసేది ఏంటంటే ఓన్లీ ట్యూషన్ ఫీజు చెప్తారు. ఆ ట్యూషన్ ఫీజు అంతా 13,50,000 అంటారు. అది ఓన్లీ జస్ట్ చెప్పడం కూడా INR లో చెప్తారు, అంటే ప్రజెంట్ రేట్ చెప్పరు. మీకు డాలర్సా రూబుల్సా, అది ప్రజెంట్ రేట్ ఎంత ఉంటుందో చూసుకోవాలి. ఓకేనండి. సో డాలర్స్ అయితే 93 95 ఉంటుంది, లేదా రూబుల్స్ అనుకోండి 1.5 1.3 1.25 ఎంతో ఉంటుంది. అలా ప్రతిదీ కూడా మనం డాలర్లో అయితే డాలర్ ఎంత కట్టాలి, రూబుల్ అయితే రూబుల్ ఎంత కట్టాలి, అదే ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి. సో ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, మెస్ ఫీజు ఎంత, అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇలా ప్రతిదీ మీరు చెక్ చేసుకొని అన్ని కాంబినేషన్లో చెక్ చేసుకుంటే ది బెస్ట్గా మనకి 100% వస్తుంది. మనకి టీవీలో అవ్వచ్చు, ఇన్స్టాల్ అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు. మనకి చెప్పేది ఏంటంటే ఓన్లీ ట్యూషన్ ఫీజు వరకే చెప్పడము, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, అదర్ ఎక్స్పెన్స్ చెప్పడం వల్ల మీ బడ్జెట్ అనేది తారుమారు అవుతుంది. అందుకే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు, సో ఇప్పుడు ఏమో 20 లక్షలు చెప్పారు, అడిగితే 40-50 అవుతుంది అంటే ఇందుకే అవుతుంది. సో కొంతమంది ఫ్రీ MBBS అంటారు, కొంతమంది ఫ్రీ మెడికల్ పీజీ అంటారు. సో సెంట్రల్ అమెరికా ఫ్రీ మెడికల్ పీజీ అంటారు, జార్జియా నుంచి అమెరికా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఫ్రీ మెడికల్ పీజీ అంటారు. అక్కడ మెడికల్ చేస్తాం, స్టెప్ 1 ఎంత అవుతుందో తెలియదు, స్టెప్ 2 ఎంత తెలియదు, స్టెప్ 3 ఎంత అవుతుందో తెలియదు, అక్కడ ఉండడానికి ఎంత అవుతుందో తెలియదు. మన ఏంటి ఫ్రీ MBBS 50 లక్షలు 40 లక్షలు అయిపోతుంటారు. అది 100% అబద్ధం అనమాట. మనం ప్రతి పాయింట్ తెలుసుకోవాలి, ప్రతి పాయింట్లో ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి మలుపులో ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకుంటే అప్పుడు ది బెస్ట్ బడ్జెట్ వస్తుంది. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకేనా? సో ఫస్ట్ అసలు రష్యాకి ఎంత బడ్జెట్ అవుతుంది, సో రష్యాకి ఎంత బడ్జెట్ అవుతుంది, సో రష్యాకి ఎంత బడ్జెట్ ఉంది. సో మీకు ట్యూషన్ ఫీజు వస్తారు సార్, యావరేజ్ వచ్చేసరికి 2.5 lakhs to 3 lakhs ఉంది, 4 lakhs ఉంది, 5 lakhs అప్ టు 5 lakhs వరకు ఉంది మీకు ట్యూషన్ ఫీజు. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, ఇంకా 8 lakhs కూడా ఉన్నాయి పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు. తర్వాత హాస్టల్ ఫీజు వచ్చేసరికి, ఓకేనండి, ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 2.5 lakhs మినిమం బడ్జెట్ వచ్చేసరికి 2.5 lakhs ట్యూషన్ ఫీజు పర్ ఇయర్. అప్ టు 3 lakhs ఉన్నాయి, 4 lakhs ఉన్నాయి, 5 lakhs ఉన్నాయి, 6 ఉన్నాయి, 7 ఉన్నాయి, 8 దాకా ఉన్నాయి అప్ టు. సో ఇంటూ 6 years ఎంత అవుతుంది యావరేజ్గా మీరు వేసుకోండి. తర్వాత హాస్టల్ ఫీజు వచ్చేసరికి 25,000 పర్ ఇయర్ నుంచి అప్ టు 1 lakh పర్ ఇయర్ ఓన్లీ హాస్టల్ ఫీజు ఉంది. మీకు ఫుడ్ వచ్చేసరికి పర్ మంత్ అంటే మీకు ఆల్మోస్ట్ పర్ మంత్ 10,000 నుంచి, అంటే యావరేజ్గా వచ్చేసరికి, సో ఇది వచ్చేసరికి ట్యూషన్ ఫీజు వచ్చేసరికి సో 25,000 నుంచి 1 lakh, ఇది 2.5 lakhs 3 lakhs. సో ఆల్మోస్ట్ అలా సార్ మీకు ఇది కూడా యావరేజ్ ఇంటూ 6 వేసుకోవాలి. ఫుడ్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్స్ ఎంత ఉంటే అక్కడ 5,000 పర్ మంత్ నుంచి 10,000 పర్ మంత్, అంటే ఇవి కూడా 1 lakh పర్ మంత్ పర్ ఇయర్ ఇంటూ 6 years. మీ అదర్ ఎక్స్పెన్స్ అన్ని కలుపుకుంటే ఇంకో 10,000 అనుకోండి, ఇంటూ 1 year వేసుకుంటే ఇది ఒక 1 lakh పర్ ఇయర్ ఇంటూ 6 years. ఓకేనండి. సో చూడండి ఒకసారి. సో కాబట్టి మీ బడ్జెట్ వచ్చేసరికి యావరేజ్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రష్యా అంటే 25 lakhs to 30 lakhs నుంచి మినిమం బడ్జెట్ అప్ టు 50 lakhs దాకా మీ బడ్జెట్ అనేది ఉంటుంది యావరేజ్గా. సో యావరేజ్ అంటే మీకు బేస్డ్ ఆన్ మినిమం బడ్జెట్ 25 lakhs ఉంటుందండి. మినిమం 25 lakhs నుంచి అప్ టు 30 lakhs. ఇది మినిమం బడ్జెట్. 30 to 35, 35 to 40, 40 to 50 యావరేజ్కి బడ్జెట్ అనేది మీకు రష్యాలో ఉంటుంది. అది మినిమం బడ్జెట్. ఓకేనండి. సో ఇవి, సో మీకు రష్యాలో వచ్చేసరికి మినిమం బడ్జెట్ వచ్చేసరికి 25 lakhs నుంచి అప్ టు 30, 35, 40 lakhs దాకా ఉంటుంది. దీంట్లో కూడా మీరు డైరెక్ట్ పే చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీజు డైరెక్ట్ పే చేసుకోవచ్చు, హాస్టల్ ఫీజు డైరెక్ట్ పే చేసుకోవచ్చు, మెస్ ఫీజు డైరెక్ట్ పే చేసుకోవచ్చు, అన్ని డైరెక్ట్ పే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి జార్జియా. సో జార్జియా MBBS బడ్జెట్ ఎంత అవుతుంది? సో మీకు జార్జియా యావరేజ్గా మీకు ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ,
మెస్ ఫీ అన్ని మీకు ఓవరాల్ కలుపుకుంటూ ఓన్లీ మీకు ట్యూషన్ ఫీజు తీసేయండి. హాస్టల్ ఫీజు ఒకసారి అంటే ఉండడానికి హాస్టల్ ఫీజు, తినడానికి మెస్ ఫీజు, మొత్తం పర్సనల్ ఎక్స్పెన్స్ యావరేజ్గా 50,000 పర్ మంత్ ఇవి అవుతాయి. ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే జార్జియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు 50,000 పర్ మంత్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి వచ్చేసరికి ఒక 5 లక్షలు ఇవే వస్తాయి. అంటే 6 years వచ్చేసరికి మీకు 30 lakhs ఫుడ్ అండ్ అకామిడేషన్కి యావరేజ్గా 25 to 30 lakhs ఫుడ్ అండ్ అకామిడేషన్కి చార్జ్ అవుతుంది. ఇంకా పైన మీకు ట్యూషన్ ఫీజు యావరేజ్గా ఇంకో 25 lakhs అనుకుంటే 25 + 25 ఆల్మోస్ట్ మినిమం 50 లక్షలు అనేది జార్జియా బడ్జెట్ మినిమం అది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీకు 30 lakhs వస్తుంది మీ పర్సనల్ ఎక్స్పెన్స్ అన్ని కలుపుకుంటే. ఇంకా ట్యూషన్ ఫీజులో 4 lakhs వేసుకుని 25 lakhs వస్తుంది యావరేజ్గా. అంటే ఆల్మోస్ట్ 50 lakhs అనేది మినిమం జార్జియాకి. తర్వాత వియత్నామైన అంతే, సేమ్ వియత్నామైన అంతే. ఓకేనండి. తర్వాత సెంట్రల్ అమెరికా. సో సెంట్రల్ అమెరికా కూడా అంతేనండి. సెంట్రల్ అమెరికా మీకు చెప్పేది ఏంటంటే మినిమం స్టార్టింగ్ 50 లక్షలు అంటారు. ఇది రాంగ్ అండి. 50 లక్షలకి అసలు లేదు. ఒక 1 CR ఉందన్నమాట. మినిమం 1 CR టు అప్ టు 3 CR వరకు ఉంటుంది దీని బడ్జెట్. ఇది యావరేజ్ అన్ని కలుపుకుంటే ట్యూషన్ ఫీజు అని, హాస్టల్ ఫీజు అని, మెస్ ఫీజు అని మీకు ఓవరాల్గా వచ్చేసరికి 1 కోటి మినిమం, మ్యాక్సిమం వచ్చేసరికి 3 కోట్ల వరకు అవుతుంది. సో ఇది ఈ విధంగా మీరు బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలా మంది ఇంకో విషయం కూడా ఫ్రీ ఎంబీబీఎస్ అంటున్నారండి. ఫ్రీ ఎంబీబీఎస్ ఇన్ యూరోప్. ప్రపంచంలో ఫ్రీ ఎంబీబీఎస్ ఎక్కడా లేదు. ఇంకోసారి కూడా చెప్తున్నా, ఫ్రీ ఎంబీబీఎస్ ఎక్కడా లేదు. ఎవరో ఇప్పుడు మనకి ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీట్ వచ్చింది, మనకు ఫ్రీయే. అలా మన గవర్నమెంట్ సీట్ రావాలంటే ఎంతైతే కాంపిటీషన్ ఉంటుందో ఈ పోలాండ్ యూరోప్లో కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది. దాంట్లో ఫ్రీ సీట్ రావాలంటే మన హై లెవెల్లో మనకి ఇండియాలోనే వచ్చేస్తుంది ఫ్రీ సీటు. సో చాలా మంది ఏంటంటే అట్రాక్ట్ అయిపోతారు. 1,00,000 అనవసరంగా ప్రాసెసింగ్ ఫీజు వేస్ట్ చేసుకోకండి. అసలు ఫ్రీ ఎంబీబీఎస్ అనేది లేదు ప్రపంచంలో ఎక్కడ. మినిమం బడ్జెట్ వస్తారు రష్యాలోనే ఒక 25 to 30 lakhs మినిమం బడ్జెట్ పెట్టుకొని ఓవరాల్ 6 years ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పెట్టుకుంటేనే మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్. అదర్వైజ్ అసలు లేదు. ఎవరైనా 13 లక్షలకి అయిపోతుంది, 12 లక్షలకి అయిపోతుంది, 50,000 అయిపోతుంది, 60,000 అయిపోతుంది, 1,00,000 అయిపోతుంది అంటే 100% అబద్ధం. మీకు మినిమం 25 lakhs లేనిదే బడ్జెట్లో ఎంబీబీఎస్ అవ్వద్దు. ప్రపంచంలో ఎక్కడ అవ్వదు. అది కూడా రష్యాలో మాత్రమే నేను చెప్పేది 25 to 30. ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఓకేనా? సో కాబట్టి ఫ్రీ ఎంబీబీఎస్ అని, ఆఫర్లు అని, డిస్కౌంట్లు ఎప్పుడు ప్లాన్ చేసుకోవద్దు. మీకు అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో ఒక రష్యా మాత్రమే. రష్యా డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ. మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ జార్జియాలో, కిర్గిస్తాన్ వెళ్ళారనుకోండి, నారాయణ కాలేజ్ నుంచి చైతన్యకి వెళ్ళినట్టే, అంత మించి ఏం లేదు ఇంకా. సో మీకు నో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు పెట్టిన రూపాయికి రాదు. మీరు ఎప్పుడైనా ఒక కంట్రీ, మంచి కంట్రీ ప్లాన్ చేసుకోండి. మనకన్నా చిన్న కంట్రీ, మనకన్నా తక్కువ బడ్జెట్ కంట్రీ, మనకన్నా తక్కువ స్టాండర్డ్స్ ఉన్న కంట్రీ వెళ్ళి 30 లక్షలు, 50 లక్షలు. ఇప్పుడు వియత్నాంకి 50 లక్షలు పెడతారంట. సెంట్రల్ అమెరికాకి ₹1 కోటి, 2 కోట్లు పెడతారంట. జార్జియాకి 56 లక్షలు పెడతారంట. మనకన్నా పెద్ద కంట్రీస్, మనకన్నా పవర్ఫుల్ కంట్రీస్, మనకన్నా పెద్ద చూసుకుంటే మన పెట్టిన డబ్బులకి వాల్యూ ఉంటుంది. మనకన్నా చిల్లర కంట్రీస్, మనకన్నా చిన్న కంట్రీస్, మనకన్నా చీప్ కంట్రీస్కి వెళ్ళి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు పెడితే టైము, మనీ అంతా వేస్ట్ అవుతుంది. సక్సెస్ రేట్ 0 ఉండదు. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. సో కమింగ్ సాటర్డే వచ్చరికి మనకు జూమ్ మీటింగ్ ఉంది కాబట్టి అందరూ జాయిన్ అవ్వండి. మీకు ఇంకా నెంబర్ ఆఫ్ పాయింట్స్ జూమ్ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 hour ఫ్రీ జూమ్ మీటింగ్ అనమాట. ఓకేనండి? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకో విషయం, అడ్మిషన్స్ ఓపెన్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకోండి. తక్కువ బడ్జెట్లు ఇప్పుడే ఉన్నాయి. మళ్ళీ మీరు వెళ్ళే కొద్ది ఏంటంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే హై అండ్ యూనివర్సిటీస్, లో బడ్జెట్ యూనివర్సిటీస్ ఉండవు, మీడియం బడ్జెట్స్ ఉంటాయి. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కాంటాక్ట్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.